నమస్కారం. నేను చందు. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేంద్రంలో జూనియర్ ఇంజినీర్ కొలువులు మొత్తానికి ఎన్ని ఉన్నాయంటే 968 సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో కొలువులు. డిప్లొమా అర్హతతో దరఖాస్తుకు అవకాశం. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఎంపిక. సాలరీ 35,000 నుంచి 1,12,000 వరకు ఉంటుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని శాఖల్లో జూనియర్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీటెక్తో పాటు డిప్లొమా ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. ఎంపిక అయితే గ్రూప్ బి నాన్ గెస్టెడ్ హోదాలో జూనియర్ ఇంజనీర్గా కొలువు తీరొచ్చు. నెలకు 60,000కు పైగానే వేతనం లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీర్ పోస్టులు, దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక విధానం, సిలబస్ అంశాలు, పరీక్షలో విజయానికి మార్గాలపై ప్రత్యేక కథనం ఇది. మొత్తం 968 పోస్టులు ఉన్నాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజా నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 9 విభాగాల్లో 3 బ్రాంచ్లలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ మొత్తం 968 పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. ఇందుకోసం జూనియర్ ఇంజనీర్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఎగ్జామ్ 2024ను నిర్వహించనుంది. అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచ్లతో బీటెక్ లేదా డిప్లొమా పాస్ అయి ఉండాలి. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్, డీజీఏక్యూ, నావల్, మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ పోస్టుల అభ్యర్థులకు డిప్లొమాతో పాటు సంబంధిత విభాగంలో 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. వయసు: ఆగస్టు 1, 2024 నాటికి 30 ఏళ్లలోపు ఉండాలి. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ పోస్టులకు మాత్రం గరిష్ట వయ పరిమితి 32 ఏళ్ళు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 5 ఏళ్ళు, ఓబీసీ వర్గాలకు 3 ఏళ్ల చొప్పున గరిష్ట వయ పరిమితిలో సడలింపు ఉంటుంది. శాలరీ పే లెవెల్ 6తో 35,000 నుంచి 1,12,000 వరకు ప్రారంభ వేతనం ఉంటుంది. ప్రారంభంలోనే నెలకు 60,000 వరకు శాలరీ ఉంటుంది. భవిష్యత్తులో ఫ్యూచర్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సీనియర్ సెక్షన్ ఇంజనీర్, డివిజనల్ ఇంజనీర్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. రాత పరీక్షలో ప్రతిభతో కొలువు. ఆయా పోస్టులకు రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి నియామకాలు ఖరారు చేస్తారు. రాత పరీక్షను 2 పేపర్లుగా, పేపర్ 1, పేపర్ 2గా నిర్వహిస్తారు. పేపర్ 1 3 విభాగాలుగా ఉంటుంది. ఎంపిక ప్రక్రియలో తొలి దశగా పేపర్ 1ను ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా నిర్వహిస్తారు. ఈ పేపర్లో 3 విభాగాల్లో 200 మార్కులకు ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 క్వశ్చన్స్ ఉంటే 50 మార్కులు. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, 50 మార్క్స్. దీంతోపాటు అభ్యర్థులు తాము చదివిన డిప్లొమా లేకపోతే బీటెక్లో బ్రాంచ్కి అనుగుణంగా పార్ట్ ఏ, పార్ట్ బి లేకపోతే పార్ట్ సిలలో ఏదో విభాగంలోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇది 100 మార్కులు. 100 మార్కులకు 100 ప్రశ్నలు, 100 మార్కులు ఉంటాయి. ఇలా మొత్తం 200 మార్కులకు 2 గంటల వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు. పేపర్ 1లో పొందిన మార్కులను నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా క్రోడీకరించి కట్ ఆఫ్ స్కోర్లను నిర్ణయిస్తారు. నార్మలైజేషన్ ఉంది కాబట్టి మనకు స్టార్టింగ్ 1 to 50 లేకపోతే 100 అవే క్యాల్కులేట్ చేస్తారు, అవే కన్సిడర్ చేస్తారు. కాబట్టి పకడ్బందీగా మనం మార్కులు రావాలి అని అంటే అన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆ తర్వాత పోస్టుల సంఖ్య ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. వారికి పేపర్ 2 అర్హత లభిస్తుంది. పేపర్ 2 విషయానికి వస్తే 300 మార్కులకు. పేపర్ 2ను పూర్తిగా సబ్జెక్టు పేపర్లతో డిస్క్రిప్టివ్ విధానంలో 300 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో పార్ట్ ఏ జనరల్ ఇంజనీరింగ్, సివిల్ అండ్ స్ట్రక్చరల్, పార్ట్ బిలో జనరల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, పార్ట్ సిలో జనరల్ ఇంజనీరింగ్ మెకానికల్ పేరుతో పేపర్లు ఉంటాయి. అభ్యర్థులు తమ అర్హతను అనుగుణంగా సంబంధిత సబ్జెక్టు విభాగంలో పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. పరీక్షకు లభించే సమయం 2 గంటలు. మెరిట్ ప్రతిపాదికన ఎంపిక: 2 పేపర్లలోనూ పొందిన మార్కుల ఆధారంగా తుది విజేతల జాబితా రూపొందిస్తారు. దరఖాస్తులో పేర్కొన్న ప్రాధాన్యాలు, ఆయా విభాగాల్లో ఉన్న ఖాళీలు, రిజర్వేషన్ల వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని నియామకాలు ఖరారు చేసి సంబంధిత శాఖలు, విభాగాలకు పంపుతారు. ఆ తర్వాత సంబంధిత శాఖల్లో నిర్ణీత కాల వ్యవధిలో అంతర్గత శిక్షణ ఇస్తారు, ఇంటర్నల్ ట్రైనింగ్. దాన్ని పూర్తి చేసుకున్న వారికి విధులు కేటాయిస్తారు. ఇక ముఖ్య సమాచారం విషయానికి వస్తే దరఖాస్తులు ఆన్లైన్లో వేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 18. ఆన్లైన్ దరఖాస్తులో ఎడిట్ ఆప్షన్ 22, 23. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పేపర్ 1
జూన్ 4 నుంచి 6 వరకు పూర్తి వివరాలకు ssc.gov.inలో చూడొచ్చు. మరి ఎట్లా చదవాలి అంటే సబ్జెక్టుపై పట్టు విజయానికి మెట్టు. జూనియర్ ఇంజనీర్ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు ప్రధానంగా ఇంజనీరింగ్ సబ్జెక్టుపై పట్టు సాధించాల్సి ఉంటుంది. డిప్లొమా, బీటెక్ స్థాయిలో అకాడమిక్ పుస్తకాలను అధ్యయనం చేయాలి. సివిల్ వాళ్ళైతే సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులు బిల్డింగ్ మెటీరియల్స్ ఎస్టిమేటింగ్, కాస్టింగ్ అండ్ ఎవాల్యూషన్, సర్వేయింగ్, సాయిల్ మెకానిక్స్, హైడ్రాలిక్స్, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, ఎన్వైర్న్మెంట్ ఇంజనీరింగ్ సబ్జెక్టులపై పట్టు సాధించాలి. అదేవిధంగా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్కు సంబంధించి స్ట్రక్చరల్ థియరీ, కాంక్రీట్ టెక్నాలజీ, ఆర్సీసీ డిజైన్, స్టీల్ డిజైన్ అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఇక ఎలక్ట్రికల్ విషయానికి వస్తే ఈ విభాగం అభ్యర్థులు బేసిక్ కాన్సెప్ట్స్తో పాటు సర్క్యూట్, లా, మ్యాగ్నెటిక్ సర్క్యూట్, ఏసీ ఫండమెంటల్స్, మెజర్మెంట్ అండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్, ఫంక్షనల్ కిలోవాట్ మోటార్స్ అండ్ సింగిల్ ఫేజ్ మోటార్స్, సింక్రనస్ మెషిన్స్, జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్, బేసిక్ ఎలక్ట్రానిక్స్పై అవగాహన పెంచుకోవాలి. ఇక మెకానికల్ విషయానికి వస్తే ఈ విభాగంలో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు థియరీ ఆఫ్ మెషిన్స్, మెషిన్ డిజైన్, ఇంజనీరింగ్ మెకానిక్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ప్యూర్ సబ్స్టాన్సెస్, ఫస్ట్ అండ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఎయిర్ స్టాండర్డ్ సైకిల్ ఫర్ ఐసీ ఇంజన్స్, ఐసీ ఇంజన్ పర్ఫార్మెన్స్, ఐసీ ఇంజన్స్ కంబస్టన్స్, ఐసీ ఇంజన్ కూలింగ్ అండ్ లూబ్రికేషన్, ఫ్లూయిడ్ స్టాటిక్స్, ఫ్లూయిడ్ ప్రెజర్, ఫ్లూయిడ్ కైనమాటిక్స్, డైనమిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్, మెజర్మెంట్ ఆఫ్ ఫ్లో రేట్, బేసిక్ ప్రిన్సిపల్స్, హైడ్రాలిక్ టర్బైన్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ స్టీల్ తదితర కోర్ మెకానికల్ అంశాలపై పట్టు సాధించాలి. సిద్ధాంతాలు, అన్వయ దృక్పథం. ఇంజనీరింగ్ పేపర్లో మెరుగైన మార్కుల కోసం అభ్యర్థులు ఆయా సబ్జెక్టులలోని అంశాలు, వాటికి సంబంధించిన ప్రాథమిక భావనలు, సిద్ధాంతాలు, నియమాలు, ధర్మాలు, వాటి అంశాలను చదవాలి. దీంతోపాటు అన్వయ నైపుణ్యం కూడా అలవర్చుకోవాలి. అప్లికేషన్స్, ఇంప్లికేషన్స్. అప్పుడే పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు అడిగినా సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. మరి ఉమ్మడి సబ్జెక్టులకు ప్రిపరేషన్ ఎట్లా అంటే పేపర్ 1లో అభ్యర్థులందరూ రాయాల్సిన ఉమ్మడి సబ్జెక్టులుగా పేర్కొన్న జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ సబ్జెక్టులలో రాణించడానికి కూడా ప్రత్యేకంగా ప్రిపరేషన్ కొనసాగించాలి. జనరల్ అవేర్నెస్లో రాణించేందుకు చరిత్ర, భారత రాజ్యాంగం, భౌగోళిక శాస్త్రం, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, స్టాక్, జీకే అంశాలను చదవాలి. ఆధునిక భారతదేశ చరిత్ర, స్వాతంత్ర ఉద్యమ దశలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. జాగ్రఫీకి సంబంధించి దేశ భౌగోళిక స్వరూపం, సహజ వనరులు, నదులు, అడవులు, పర్వతాలు తదితర అంశాలను తెలుసుకోవాలి. రాజ్యాంగానికి సంబంధించి ముఖ్యమైన అధికరణలు, ప్రకరణలు, తాజా సవరణలు వంటి వాటిపై దృష్టి పెట్టాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలో తాజాగా దేశ శాస్త్ర సాంకేతిక రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, రక్షణ వ్యవస్థ, ఇస్రో తదితర సంస్థల ప్రయోగాల గురించి అధ్యయనం చేయాలి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో రాణించడానికి నంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, నంబర్ అనాలజీ, ఫిగరల్ అనాలజీ, వర్డ్ బిల్డింగ్, వెన్ డయాగ్రామ్స్, స్పేస్ విజువలైజేషన్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనాలజిస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, విజువల్ మెమరీ, అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. ఇదన్నమాట మనకు సంబంధించిన కేంద్రంలో జూనియర్ ఇంజనీర్ కొలువులు. మరి ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ మనకు తొందరలోనే ఉంది, ఏప్రిల్ 18 కాబట్టి తొందరగా అప్లై చేసుకోండి. 10 మందికి షేర్ చేయండి, మంచి విషయం కాబట్టి షేర్ చేస్తే మంచిగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.